తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీశైలం కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి ముద్దం లక్ష్మిలు అన్నారు. భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా 10,30,000కు పెంచడంతో పాటు నార్మల్ డెత్ ఇన్సూరెన్స్ 2,30,000 రూపాయలు పెంచడం ద్వారా కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా మొత్తం పెంచినందుకు గాను సిద్దిపేటలో 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఇన్సూరెన్స్ కొరకు తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ పెంచడం ద్వారా అనేక కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈరోజు సిద్దిపేట జిల్లా కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి మరియు వివేకానంద గారి, హరికృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ కార్మికులై ఖచ్చితంగా మా హరికృష్ణ గారి తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి అమలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అలాగే శ్రీశైలం గారు కోరినట్టు ఖచ్చితంగా కూడా వాళ్ళ భవన కార్మికులకు భవనం వచ్చేలా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మరి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే వారి భవన కార్మిక మే డే రోజు అయ్యే వరకు కృషి చేస్తామని ఈ విధంగా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ సమస్యలు ఉన్నా కానీ కార్మికులై మరియు హెల్త్ కార్డే కానీ ఇన్సూరెన్స్లే కానీ ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టి కానీ మా హరికృష్ణ గారి దృష్టి కానీ తీసుకువస్తే కార్మిక శాఖ మంత్రి వివేకానంద గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయన కూడా కార్మిక బిడ్డనే, వాళ్ళ అయ్యే కూడా కార్మిక బిడ్డనే, ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. రోజు మరి భవన లేబరు యూనియన్ మండల అధ్యక్షులు, మరి మండల నాయకులు కానీ, మరి జిల్లా నాయకులు కానీ, కార్మికుల నాయకులు కానీ, మరి ఈరోజు వాళ్ళ కష్టజీవి, ఎందుకంటే చాలా కష్టపడతారు వాళ్ళు. ఒక్కొక్క 4-5 పోర్లు ఎక్కాలంటే వాళ్ళు కూడా ఎంత కష్టంగా వాళ్ళు అన్నీ వదులుకొని వాళ్ళ పానాల అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కి ఇలా వాళ్ళు కడుపు తిప్పల కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు మరి మా వివేకానంద మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, మరి మా పూజల హరికృష్ణ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మరి ఈరోజు పాలాభిషేకం చేసుడు జరిగింది. జిల్లా అధ్యక్షులు మరి వాళ్ళ కష్టజీవులు కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక భవనం అడుగుతున్నారు, వాళ్ళ లేబర్ భవనం గురించి. ఈరోజు నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను కూడా నా ఆసక్తుల గురించి నేను కూడా మీ గురించి నేను కూడా మరి మద్దతు చేస్తా అని చెప్పి మరి ఈరోజు కోరుతున్నా. మీ కష్టజీవులు కాబట్టి మరి ఆరోగ్య కార్డు అయితే ఏంది, మరి ఇన్సూరెన్స్ అయితే ఏంది, ఇవన్నీ వాళ్ళు కూడా అన్నీ వదులుకొని పనిచేస్తారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేము కూడా ఇది వాళ్ళకు అందజేస్తామని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కార్మికుల. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కార్మిక శాఖ మంత్రి వివేకానంద గారికి పాలాభిషేకం 14 రంగాల భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, గౌరవ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, సిద్దిపేట జిల్లా యావత్ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులతోటి మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఎందుకనగా మరి గతంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం 2001లో స్థాపనకు ముందడుగేసింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలున్నాయి. మరి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో 1996 చట్టం మరి మా భవన నిర్మాణ కార్మికుల కష్టమా అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముందుకు తెచ్చి ఆ యొక్క చట్టం అమలు చేసిండు. మరి అప్పటి నుంచి మరి అదే తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి భవన నిర్మాణ కార్మికుల పక్షాన మరి ఉన్నటువంటి ఇంప్లిమెంటు పెంచడం జరిగింది. అదేవిధంగా మళ్ళా మా భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆకాంక్షతో మరి ఉన్నటువంటి కష్టం మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చినాక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేకం సార్లు మా యొక్క రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలం, మండలాల పెద్దలు, సిద్దిపేట టౌన్ గౌరవ అధ్యక్షులు పెద్దలతోటి ఈ యొక్క 33 జిల్లాలల్లో సిద్దిపేట జిల్లా నుండే మరి 25 మండలాలకు గాను మా భవన నిర్మాణ కార్మికులు ఏకధాటిగా మరి పని చేయడం వల్ల ఈ యొక్క సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి మా యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఇది చూసి మరి తక్షణం అమలు చేయడం జరిగింది. మరి ఏ విధంగా అంటే 6,30,000 ఉన్నటువంటి ప్రమాదవశాత్తు